హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అందరికీ ఆహ్వానము ఈరోజు ప్రభుపాదుల వారి బుక్ రీడింగ్ సెషన్కు. ఓకే ప్రభు. ప్రేయర్స్ మొదలు పెడదాము. ఓకే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. లాస్ట్ టైం మనము 6th చాప్టర్ దగ్గర మనం స్టాప్ చేసాము. సో ఇక్కడ ఇంకా చదువుదాము ఈరోజు. అది దాని టైటిల్ పేరు వచ్చి పరిపూర్ణ భక్తుడు అనేసి. ఫిబ్రవరి 29, 1972 సాయంత్రం జరిగిన సంభాషణ. బాబ్ మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారికి జరిగిన సంభాషణ ఇది. బాబ్ శ్రీల ప్రభుపాద, ఇవాళ ప్రొద్దున్న మనం కృష్ణ చైతన్యంలో తపోసాధన అవసరం గురించి చర్చించాము. దాని గురించి మీరు ఇంకాస్త చెబుతారా? శ్రీల ప్రభుపాదులు: అవును, గురు నిర్దేశంలో నీవు తప్పకుండా తపస్సును సాధన చేయాలి. తపస్సును చేయడానికి నీ మనస్సు ఒప్పుకోదు, కానీ నీవు గురువును అంగీకరించినప్పుడు ఆయన ఆజ్ఞను తప్పకుండా నెరవేర్చాలి. అదే తపస్సు. శ్యామసుందర: నీవు తపస్సు చేయాలనుకోకపోయినా దానిని తప్పకుండా చేయాలి. శ్రీల ప్రభుపాదులు: అవును, తప్పకుండా నీవు గురువుకు శరణాగతుడయ్యావు కనుక ఆయన ఆజ్ఞే తుది నిర్ణయము. అది నీకు ఇష్టం లేకపోయినా నా ప్రీత్యర్థమును దానిని నీవు తప్పకుండా చేసి తీరాలి. శ్యామసుందర: అవును. శ్రీల ప్రభుపాదులు: కానీ నీకది ఇష్టం ఉండదు. ఉపవాసం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కానీ గురువు గారు ఈరోజు ఉపవాసమే అని అంటే ఇక చేసేదేముంటుంది? శ్యామసుందర నవ్వులు: గురువుచే క్రమశిక్షణలో ఉంచబడడానికి స్వచ్ఛందంగా అంగీకరించేవాడే శిష్యుడు. అదే తపస్సు. శ్యామసుందర: భౌతిక జగత్తులో చాలామంది భౌతిక జీవనముచే పూర్తిగా మోహగ్రస్తులై ఉంటారు. వారికి తపస్సు కానీ శారీరక శ్రమ కానీ ఇష్టం ఉండదు. అయినా వారు దానిని చేస్తుంటారు. ప్రకృతిచే వారు బలవంతంగా తపస్సు చేయవలసి వస్తుంది. శ్రీల ప్రభుపాదులు: ఇది బలవంతంగా చేసే తపస్సు. ఇది మంచిది కాదు. కేవలం స్వచ్ఛందంగా చేసే తపస్సే సహాయపడుతుంది. శ్యామసుందర: కానీ మనిషి స్వచ్ఛందంగా తపస్సును చేయకపోతే అతడికి బలవంతంగా తపస్సులో పెట్టవలసిందేగా. శ్రీల ప్రభుపాదులు: మనిషికి పశువుకు తేడా లేదా? పశువు స్వచ్ఛందంగా తపస్సును స్వీకరించదు, కానీ మనిషి దానిని స్వీకరించగలడు. ఉదాహరణకు, ఒక మిఠాయి దుకాణంలో తీయని మిఠాయినులు ఉన్నాయనుకోండి. మనిషి వాటిని తినాలనుకున్నా తన దగ్గర డబ్బులు లేకపోవడం చూసి తనను తానే నియంత్రించుకుంటాడు. కానీ ఆవు అక్కడికి వస్తే వెంటనే తన నోరు దానిలో పెట్టేస్తుంది. మీరు దానిని కట్టెతో కొట్టినా కూడా అది సహిస్తుంది. అందుకే పశువు తపస్సు చేయలేదు. కానీ మన తపస్సు చాలా మంచిది. మనం హరే కృష్ణ మహామంత్రం జపిస్తాము, నృత్యం చేస్తాము. శ్రీకృష్ణుడు మనకి చక్కని భోజనాన్ని పంపిస్తే దానిని తింటాము. అటువంటి తపస్సు కంటే చక్కని కీర్తన, నృత్యం ఉన్నట్టు దానికి నీవెందుకు అంగీకరించవు?
మేము తపస్సులు చేస్తున్నాం కాబట్టి శ్రీకృష్ణుడు మాకు ఎంతో చక్కనివి సరఫరా చేస్తున్నాడు. అంతే, మేము నష్టపోయే వాళ్ళము కానే కాదు. నీవు కృష్ణ భక్తునిగా అయితే ప్రస్తుతం ఉన్న సౌకర్యాల కంటే మరింత ఎక్కువ సౌకర్యాలను పొందుతావు. అది యథార్థం. నేను గత 20 ఏళ్లుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. అయినా నాకు ఎటువంటి కష్టాలు లేవు. సన్యాసం తీసుకోవడానికి ముందే నేను ఢిల్లీలో ఉండేవాడిని. నేను ఒంటరిగా నివసిస్తున్నప్పుడు నాకు ఎటువంటి కష్టాలు ఉండేవి కావు. అంటే ఇక్కడ ఏమి సంభాషణ జరుగుతుందంటే, బాబు తపస్సు గురించి అడుగుతున్నారు, భక్తులు తపస్సు ఎలా చేస్తారు అని. అంటే ప్రభుపాదులు దానికి చెప్తున్నారనమాట. గురువు గారిని మనం ఆశ్రయిస్తే ఆయన కొన్ని నియమాలను మనకి ఇస్తాడనమాట. ఆ నియమాలను పాటించడమే ఒక తపస్సు విధానం. తపస్సు ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఒకరు కర్మ ఫలితాని కోసం తపస్సు చేస్తారు, ఇంకొకరు ఏదో ఆశించి తపస్సు చేస్తారు, ఇంకొకరు ఏది జ్ఞానం లేకుండా తపస్సు చేస్తారు, ఇంకొకరు ఈ భౌతిక జగత్తుని ఇంకా విముక్తుడవడానికి తపస్సు చేస్తారు. కానీ నిజమైన తపస్సు ఏది అంటే కృష్ణ ప్రజ్ఞలో చేసే తపస్సే నిజమైన తపస్సు అన్నమాట. ఆ తపస్సును ప్రభుపాదులు చాలా చక్కగా చెప్తున్నారు. ఈ తపస్సు చాలా ఈజీ. జపిస్తాము, నృత్యం చేస్తాము, కృష్ణుడు మనకి చక్కని భోజనాన్ని పంపిస్తే దానిని తింటాము. అంటే మనమంతా కృష్ణ ప్రజ్ఞలో చేస్తాం మనం ఏం చేసినా. సో దీనికి ఇది ఉండదు. అంటే ఏమి అంటే ఇది ఆధ్యాత్మికం అన్నమాట. మనం ఏం చేసినా కృష్ణుని మనము సెంటర్లో పెట్టి చేస్తాం కాబట్టి. ఎందుకంటే ఆయనే దేవాది దేవుడు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సూహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిరుచ్యతే. అన్నిటికీ అధిపతి అంతా ఆయనే, భోక్త ఆయన, మళ్ళీ సర్వలోక మహేశ్వరుడు అని భగవద్గీతలో చెప్పబడింది. సో ఆ విధంగా కృష్ణుడు సెంటర్లో ఉంటే గనక మనం చేసే తపస్సు, గురువులు వాళ్ళు ఎలా దిశానిర్దేశం చేస్తారో ఆ విధంగా మనము తపస్సును అంగీకరిస్తే అది ఆ తపస్సుకు విలువ ఉంటుందన్నమాట. మరి ఆ తపస్సు మనం చేస్తే మనకే మంచిది. ఆధ్యాత్మికంగాను భౌతికంగాను 2 విధాలుగాను. శ్యామసుందర, నీవు ఆధ్యాత్మికత శిష్యరికాన్ని స్వీకరించకపోతే ప్రకృతి నీకు బలవంతంగా ఎన్నో క్లేశాలను కలిగిస్తుంది. శ్రీల ప్రభుపాదులు అవును, అది భగవద్గీతలోనే చెప్పబడింది. దైవీయేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ప్రకృతి త్రిగుణాలను కూడి ఉన్నటువంటి నా దైవీ శక్తి దాట శక్యము కానిది. కానీ నాకు శరణాగొచ్చిన వారు దానిని సులభంగా దాటగలుగుతారు. మాయా ఎన్నో కష్టాలను రుద్దుతోంది. కానీ నీవు శ్రీకృష్ణుడికి శరణొచ్చుగానే ఇక ఆ రుద్దడం ఉండదు. శ్యామసుందరం, కానీ జనులెంత మూర్ఖులంటే భవిష్యత్తులో మేము సుఖాన్ని పొందుతాము అని ఎప్పుడూ అనుకుంటుంటారు. శ్రీల ప్రభుపాద, అవును, అదే మాయ. గాడిద అటువంటిదే. నీవు గాడిద మీద కూర్చొని దాని ముందర ఒక గుప్పెడు గడ్డి పట్టుకో, కాస్త ముందుకు వెళితే చాలు ఆ గడ్డి నాకు దొరుకుతుంది అని గాడిద అనుకుంటుంది. బాబ్ నవ్వులు. కానీ అదెప్పుడూ దానిని ఒక అడుగు దూరంలోనే ఉండిపోతుంది. అదే గాడిద బుద్ధి. అందరూ నవ్వులు. ఇంకాస్త ముందుకు వెళితే చాలు, నాకు ఇది దొరుకుతుంది, నేను ఆనందము పొందుతాను అని ప్రతి ఒక్కడు ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాదులు, మనం తపస్సు తీసుకోకపోతే మనము ఆటోమేటిక్గా ప్రకృతి మనల్ని ప్రేరేపిస్తుంది ఏదో ఒక తపస్సు తీసుకోవాలి. మనం మాయలో ఉంటాం. కృష్ణ ప్రజ్ఞలో ఉంటే
మనము చేసే విధి విధానాలు, ఆచరణలు, తపస్సు అన్నీ ఆధ్యాత్మికంగా సుఖంగా ఉంటాయి. లేకుంటే మన కర్మాన్ని బట్టి మనం ఏమో ఒక చేయాలి. కర్మ ఫలాన్ని ఆశిస్తూ చేస్తాము, ఇంద్రియ తృప్తి కోసము. అదంతా మన బంధనానికి కారణం. ప్రభుపాదులు ఇక్కడ ఎలా ఎగ్జాంపుల్ ఇస్తున్నారంటే, ఒక ఇది గాడిద, దాని మీద అది ఎంత కష్టపడుతుందంటే దానికి ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి జ్ఞానం తక్కువ అన్నమాట. దాని మీద కూర్చొని ఒక గుప్పెడు గడ్డిని ముందర పెట్టి ఉంటే ఇంకా నాకు ఇది దొరుకుతుంది దొరుకుతుంది అని ముందుకు వెళ్తానే ఉంటుంది, కానీ అది ఎప్పటికీ దానికి దొరకదు. సో అది ఎలా అంటే అంటే మనం ఏదో ఆశ, నేను ఈ భౌతిక జగత్తులో నేను ఎప్పుడన్నా కానీ సుఖాన్ని అనుభవిస్తాను, లేకుంటే నాకు ఇప్పుడు టైం సరిలేదు, ఇంకా ముందుకు టైం బాగుంటుంది. సో ఇవన్నీ ఆశ అన్నమాట. ఆశ అంటే భగవంతుని పైన, మనం కృష్ణ ప్రజ్ఞ పైన ఆశ పెట్టకుండా మన జ్ఞానం పైన, మన ఇంద్రియాల పైన, దానిపైన మనము ఆశ, అంటే ఆ ఆశలో మనం ముందుకు పోతే ఎప్పటికీ మనకి ఆనందాన్ని ఇవ్వనే ఇవ్వదు ఈ భౌతిక జగత్తు. ఎందుకంటే ఈ ప్రకృతి అంత కఠినమైనది. సో ఆ శ్లోకాన్ని ఇక్కడ ప్రభుపాదులు వారు వివరించారు భగవద్గీతని. ఇంకా దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్తయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. భగవంతుని ఈ యొక్క ప్రకృతి అది దాటసఖ్యము కానిది, కానీ ఎవరైతే కృష్ణునికి శరణాగతి అవుతారో అది చాలా ఈజీగా మనం సులభంగా దాన్ని దాటగలం. చాలాసేపు నిశ్శబ్దము, సైకిల్ గంటలు శబ్దాలు, పిల్లల అరుపులు, జనుల కబుర్లు స్పష్టంగా వినబడుతున్నాయి. బాబ్, చాలా కృతజ్ఞతలు. రేపు నేను శ్రీల ప్రభుపాదులు. ఏంటి బాబ్, రేపు నేను వెళ్ళిపోవాలి, అందుకే. శ్రీల ప్రభుపాదులు, వెళ్ళడం గురించి మాట్లాడకు, ఉండడం గురించి మాట్లాడు బాబ్. ఇంకా అది నిర్ణయించుకోలేదు, కానీ రేపు నేను మా ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నాను. కానీ శ్రీల ప్రభుపాదులు, తిరిగి వెళ్ళడం అనేదే ఉండకూడదు బాబ్, రేపు ఇక్కడే ఉండాలని అంటారు. శ్రీల ప్రభుపాదులు, అవును ఇక్కడే ఉండు బాబ్, మీరు చెప్తే ఉంటాను. శ్రీల ప్రభుపాదులు, సరే ఉండు, నీవు మంచి పిల్లవాడివి. దీర్ఘకాలం నిశ్శబ్దం ఏమాత్రమూ నప్పడలేదు. ఇది చాలా సరళం. జీవులు కృష్ణునికి మర్చిపోయేటప్పుడు భౌతిక జగత్తులోనే ఉంటారు. శ్రీకృష్ణుడంటేనే అతని నామము, రూపము, ధామము, లీలలు అన్నీ కూడా. మనము రాజును గురించి మాట్లాడినప్పుడు రాజుగారి ప్రభుత్వము, భవంతి, రాణి, పుత్రులు, మంత్రులు, సైన్యము, కలాపాలు అన్నిటి గురించిన అర్థము, అవునా బాబ్? అవును. అదేవిధంగా శ్రీకృష్ణుడు భగవంతుడు కనుక ఆయన గురించి ఆలోచించగానే మనం శ్రీకృష్ణుని సంపర్కంలోకి, అతని శక్తుల సంపర్కంలో ఉన్నామని అర్థం. రాధాకృష్ణ అని అనగానే అది సంపూర్ణం అవుతుంది. రాధా శ్రీకృష్ణుని సమస్త శక్తులకు ప్రాతినిధ్యము. ఇక శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. మనం కృష్ణుడు గురించి మాట్లాడినప్పుడు జీవులందరూ దానిలో ఇమిడి ఉంటారు, ఎందుకంటే వారందరూ శ్రీకృష్ణుని ఒకానొక శక్తి స్వరూపులే. శక్తివంతుణ్ణి సేవించినప్పుడు అది సంసారం. సమస్త ప్రపంచము శ్రీకృష్ణునికి సేవించడం లేదు, లేదా వారందరూ శ్రీకృష్ణుని భిన్న రూపంలో పరోక్షంగా సేవిస్తున్నారు. ఇది అచ్చము అవిధేయులైన పౌరులు ప్రభుత్వాన్ని పరోక్షంగా సేవించడం వంటిది. ఖైదీలు ప్రభుత్వ చట్టాలను అవిధేయులై కారణంగా కారాగృహానికి వస్తారు, కానీ అక్కడ వారు ప్రభుత్వ చట్టాలను బలవంతంగా పాటించవలసి ఉంటుంది. అదేవిధంగా జీవులు అజ్ఞానం వలనో లేదా ఇష్టపూర్వకంగానో ఇక్కడ భగవద్రహితులుగా ఉంటారు. భగవంతుని పరమాధిక్యాన్ని అంగీకరించడానికి వారు ఇష్టపడరు.
అదే దానవ గుణం. అందుకే మేము వారికి తమ సహజ స్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. అదే మా కృష్ణ చైతన్యోద్యమం. బాబ్, ఔషధము గురించి నేను భక్తులతో మాట్లాడిన విషయం మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. ఇవాళ నేను కొంతమంది భక్తులతో నది దగ్గరకు వెళ్ళాను. నాకు జలుబు ఉంది కాబట్టి నేను నీళ్ళల్లోకి దిగనని వాళ్లతో అన్నాను. ఇది గంగా నది కాబట్టి నేను నీళ్ళల్లోకి దిగాలని కొందరు భావిస్తే, నాకు జలుబుగా ఉంది కాబట్టి దిగవద్దని కొందరు అన్నారు. అందరము చాలాసేపు మాట్లాడుకున్నాము. అయినా నాకేది అర్థం కాలేదు. అయినా గత కర్మ ఫలంగా మనం రోగగ్రస్తులమవుతామా? శ్రీల ప్రభుపాదులు: అవును, అది యథార్థమే. మనకు ఏ రకమైన దుఃఖము కలిగినా అదంతా గతంలో చేసిన పాపకర్మల ఫలితమే. బాబ్, కానీ ఎవడైనా కర్మఫల ప్రభావం నుండి బయటపడిన తర్వాత కూడా రోగి అవుతాడా? శ్రీల ప్రభుపాదులు: కాడు. ఒకవేళ రోగం వచ్చినా కూడా అది తాత్కాలికమే అవుతుంది. ఉదాహరణకు, ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, కానీ స్విచ్ను ఆపేసినా ఫ్యాను కొన్ని క్షణాలు తిరుగుతూనే ఉంటుంది. కానీ ఆ తిరగడం కరెంటు వల్ల కాదు. అది దేని కారణంగా తిరుగుతుందని అంటారు? శ్రీల శ్యామసుందర: వరవడి లేదా వేగం. శ్రీల ప్రభుపాదులు: వేగం. అయితే ఆ వేగం తగ్గిపోగానే ఫ్యాను కదలిక తగ్గిపోతుంది. అదేవిధంగా కృష్ణ శరణాగతుడైన భక్తుడు ఒకవేళ భౌతిక పరిస్థితుల వల్ల దుఃఖితుడైతే అది కేవలం తాత్కాలికమే అయి ఉంటుంది. అందుకే భక్తుడు భౌతిక క్లేశాలుగా భావించడు. వాటిని అతడు కృష్ణుని కరుణ భగవత్తర్కముగా భావిస్తాడు. అంటే ఇక్కడ ఏమి అంటే, బాబా ఏమంటున్నాడంటే, పూర్వజన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో మనిషికి ఎలా దిశానిర్దేశం చేస్తాయని. దానికి ప్రభుపాదుల వారు ఎలా చెప్తున్నారంటే, అది దుఃఖము కలిగిన అదంతా గతంలో చేసిన పాపకర్మాలే. మనకు సుఖం కర్మన మనం గతంలో చేసిన పుణ్యకర్మాలు. కానీ ఎవడైనా కర్మఫల ప్రభావం నుండి బయటపడిన తర్వాత కూడా రోగి అవుతాడా అని బాబా అడుగుతున్నాడు. అంటే కర్మఫల ప్రభావం నుండి బయటపడిన తర్వాత కూడా రోగి అవుతాడు. కర్మఫలం ఇంకా మనం బయటకు వచ్చేస్తే, అంటే ఒక ఫ్యాన్ ఎగ్జాంపుల్ ఇస్తారనమాట ప్రభుపాదులు. ఆ ఫోర్స్ అనేది ఉంటుంది, బట్ అది తగ్గిపోతుంది. అది కృష్ణునికి సంపూర్ణంగా శరణాగతుడైతే అది తగ్గిపోతుంది అన్నమాట. మరి ఏదన్నా కష్టాలు వచ్చినా కూడా భక్తునికి ఆ భక్తుడు ఎలా చూస్తాడంటే, ఇది నేను కృష్ణునికి దగ్గర అయ్యేదానికి దాన్ని ఒక అవకాశంగానే భావిస్తాడనమాట. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో సుఖము దుఃఖము అది అనివార్యం. కొన్నిసార్లు సుఖం ఉంటుంది, కొన్నిసార్లు దుఃఖం ఉంటుంది. కానీ కృష్ణప్రజ్ఞుడు అయితే, మనం కృష్ణుని సంపూర్ణంగా శరణాగతైతే మనం అన్ని కృష్ణుని సాంగత్యంలోనే చేస్తాం. మనం కష్టంగా ఉన్నా, మనము సుఖంగా ఉన్నా, కృష్ణుడికి మనకు తోడు నీడుగా ఉంటాడు. ఒకటి ఎలా అంటే, మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, సపోజ్ ఒక కృష్ణుడు మనకి ఎక్కువ కష్టం రాకుండా తక్కువ కష్టాన్ని ఇస్తాడు. మన భక్తికి అది పెంచడానికి, తగ్గిపోకుండా ఉండడానికి, అలా కృష్ణుడు అన్ని విధాలుగా ఆయన కర్మలోకి ఆయన భక్తుని యొక్క కర్మలోకి ఇన్వాల్వ్ అవుతాడంట భగవంతుడే కృష్ణుడు. మనం సంపూర్ణంగా శరణాగతుడైతే. సో బాబ్, అటువంటి నైజము కేవలము పరిపూర్ణత్వానికే సాధ్యం అనిపిస్తోంది. శ్రీల ప్రభుపాదులు: రోజుకి 24 గంటలు కృష్ణ చైతన్యంలోనే నెలకొన్నవాడే పరిపూర్ణాత్ముడు. అదే పరిపూర్ణత్వం, అదే దివ్యమైన స్థితి.
మనిషి తన మూల చైతన్యంలో నెలకొడడమే పూర్ణత్వానికి అర్థం. స్వే స్వే కర్మణి అభిరత సంసిద్ధిం లభతే నిర. అంటే తన కర్మలను పాటించడం ద్వారా మనిషి పరిపూర్ణుడవుతాడు. అది భగవద్గీతలో చెప్పబడింది. అదే పరిపూర్ణత్వం. సంసిద్ధి, సిద్ధి అంటే పూర్ణత్వము. అదే బ్రహ్మానుభూతి, ఆధ్యాత్మిక అనుభూతి. సంసిద్ధి అంటే భక్తి. అది బ్రహ్మానుభూతి తర్వాతే వస్తుంది. బాబ్ దయచేసి ఈ చివరి విషయాన్ని తిరిగి మళ్ళీ చెబుతారా? శ్రీల ప్రభుపాదులు సంసిద్ధి గురించా? బాబ్ అవును. శ్రీల ప్రభుపాదులు సం అంటే పూర్తి అని అర్థం. బాబ్ సరే. శ్రీల ప్రభుపాదులు సిద్ధి అంటే పూర్ణత్వం. భగవద్ధామానికి వెళ్ళిన వాడు పరిపూర్ణత్వాన్ని సాధిస్తాడు అని భగవద్గీతలో చెప్పబడింది. తాను దేహాన్ని కాదని ఆత్మనని మనిషి అనుభూతమును చేసుకున్నప్పుడే ఆ పరిపూర్ణత్వము కలుగుతుంది. అదే బ్రహ్మభూత స్థితి. బ్రహ్మానుభూతి అదే పరిపూర్ణత్వము. బ్రహ్మానుభూతి తర్వాత మనిషి భక్తిలో నెలకొన్నప్పుడు సంసిద్ధి కలుగుతుంది. అందుకే ఎవడైనా అది వరకే భక్తియుక్త సేవలో నెలకొని ఉంటే బ్రహ్మానుభూతిలోనే ఉన్న వానిగా అర్థం చేసుకోవాలి. అందుకే అది సంసిద్ధి అనబడుతుంది. అంటే బ్రహ్మానుభూతి అంటే ఏమి అంటే, మనము నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను, కృష్ణుని యొక్క అంశమును అని తెలుసుకొని మనం అలా నెలకొని ఉంటే అది పూర్ణత్వం అన్నమాట. అంటే ఈ భౌతికమైనట్టి మనం భౌతికంగా ఏ విధంగా మనం ఊహించుకోము, మనము అన్వయించుకోము అన్నమాట. నేను ఈ శరీరాన్ని, నేను ఈ సొసైటీకి లేకుంటే చెందినవాడిని అంటే ఊహించుకోవడం అంట. మనల్ని మనం ఊహించుకోవడము, పోల్చుకోవడం. కానీ నేను ఎప్పుడైతే కృష్ణుని సేవకుణ్ణి అని మనం దాంతో పోల్చుకుంటామో అది మన నిజమైన స్థితి అన్నమాట. చైతన్య మహాప్రభులు చెప్పేది కూడా అదే. ఏమి అంటే చైతన్య మహాప్రభులు చెప్పేది మన నిజమైన స్థితి మనం ఎప్పుడూ కృష్ణునికి సేవకులం అన్నమాట. సో అది మన ధర్మం, జీవుని యొక్క ధర్మం. సో బాబ్, నేను మిమ్మల్ని వినమ్రంగా ఒకటి అడగాలని అనుకుంటున్నాను. మీకు అనారోగ్యం లేదా వ్యాధి లాంటివి కలుగుతాయా? శ్రీల ప్రభుపాదులు అవును, కలుగుతాయి. బాబ్, అది మీ గత కర్మ ఫలమా? శ్రీల ప్రభుపాదులు అవును. అయితే ఈ భౌతిక జగత్తులో ఎవ్వడూ తన కర్మఫలాన్ని పూర్తిగా తప్పించుకోలేడా? శ్రీల ప్రభుపాదులు తప్పించుకోగలడు. భక్తుడికి కర్మఫలమే ఉండదు. అతడి మీద కర్మఫలం ప్రభావం చూపించదు. బాబ్, కానీ మీరు పరమోన్నత భక్తులు కదా? శ్రీల ప్రభుపాదులు కాదు, నన్ను నేను ఉత్తమ భక్తుడిగా అనుకోను, నేను చాలా అల్పుడునని. బాబ్, కానే కాదు. శ్రీల ప్రభుపాదులు నీవే ఉత్తమ భక్తుడివి. బాబ్ నవ్వుతూ కాదు, మీరేది చెప్పినా అది ఎప్పుడూ సత్యమని అనిపిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఉత్తమ భక్తుడే అయి ఉంటారు. శ్రీల ప్రభుపాదులు ఒక విషయం ఏమిటంటే, ఉత్తమ భక్తుడైనా సరే ప్రచారానికి వచ్చినప్పుడు ద్వితీయ శ్రేణికి వచ్చేస్తాడు. బాబ్, ఉత్తమ భక్తుడు ఏం చేస్తుంటాడు? శ్రీల ప్రభుపాదులు ఉత్తమ భక్తుడు ప్రచారం చేయడు. బాబ్, మరి ఏం చేస్తాడు? శ్రీల ప్రభుపాదులు ప్రచారం చేయవలసిన అవసరమే అతనికి కనిపించదు. అతనికి ప్రతి ఒక్కడు భక్తులినాగానే కనిపిస్తాడు. బాబ్ మనసారా నవ్వాడు. అవును, అతనికి అభక్తులే కనిపించరు, అందరూ భక్తులే. అతడు ఉత్తమాధికారి అని చెప్పబడతాడు. కానీ నేను ప్రచారం చేస్తున్నప్పుడు నన్ను నేను ఉత్తమాధికారిగా ఎట్లా చెప్పుకుంటాను? ఉదాహరణకు రాధారాణిని ఎవ్వరూ అభక్తులుగా చూడరు.
అందుకే మనము రాధారాణి చెంతకు చేరాలని ప్రయత్నిస్తాం. బాబ్, ఆమె ఎవరు? శ్రీల ప్రభుపాదులు: రాధారాణి కృష్ణ ప్రేయసి. బాబ్: ఓహో అలాగా. శ్రీల ప్రభుపాదులు: ఎవరైనా రాధారాణి చెంతకు చేరితే ఆమె వెంటనే శ్రీకృష్ణునికి సిఫారసు చేస్తూ, ఇదిగో ఇతడు ఉత్తమ భక్తుడు, నాకంటే ఉత్తముడు అని అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అతనిని త్రోసిపుచ్చలేడు. ఉత్తమాధికారి అంటే అట్లా ఉంటాడు, కానీ ఉత్తమాధికారి అయ్యానని అనుకరించకూడదు. ఈశ్వరే తదిదినేషు బాలిశేషు దిశస్తుచ అంటే మధ్యమాధికారి దృష్టిలో కొందరు భగవద్వేషులై ఉంటారు, కానీ ఉత్తమాధికారి దృష్టి ఆ విధంగా ఉండదు. భగవద్వేషి ఎప్పుడూ లేడు, నాకంటే ప్రతి ఒక్కడూ ఉత్తమునిగానే ఉన్నాడు అని ఉత్తమాధికారి చూస్తాడు. చైతన్య చరితామృతు గ్రంథకర్త అయిన కృష్ణదాస కవిరాజ గోస్వామి అదే రకంగా పలుకుతూ, నేను మలంలో ఉండే క్రిమి కన్నా కూడా చాలా హీనమని అంటారు. బాబ్: ఆ మాట అన్నదెవరు? శ్రీల ప్రభుపాదులు: చైతన్య చరితామృతు గ్రంథకర్త అయిన కృష్ణదాస కవిరాజు గోస్వామి. పురేషట కీట అయితే మై జేలాగిష్ట. ఆయన ఏదో ప్రదర్శన కోసం ఆ మాట అనలేదు. నిజంగా ఆయన ఆ విధమైన భావన పొందారు. నేను అధముడినని, ప్రతి ఒక్కడూ ఉత్తముడే, కానీ నేను అల్పుడనని, ప్రతి ఒక్కడూ కృష్ణుని సేవలో నెలకొన్నాడు, కానీ నేను మాత్రం నెలకొనలేదు అని ఆయన అన్నారు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు కూడా పలుకుతూ, నాకు కించెత్తైన కృష్ణ భక్తి లేదు, కేవలము ఆడంబరము కోసమే నేను రోధిస్తాను. నిజంగా నేను కృష్ణ భక్తుడినే అయితే ఎప్పుడూ చనిపోయే ఉండేవాడిని, కానీ ఇంకా నేను బ్రతికే ఉన్నాను. నాకు కృష్ణ ప్రేమ లేదనడానికి అదే నిదర్శనం అని అన్నారు. ఉత్తమాధికారి దృష్టి ఆ విధంగా ఉంటుంది. ఆయన కృష్ణ ప్రేమలో ఎంతగానో లీనమై ఉండి పలుకుతూ, ప్రతి ఒక్కడూ భక్తుడే, నేను అల్పుడనని, అందుకే నేను భగవంతుడిని చూడలేదు అని అనేవారు. అదే ఉత్తమాధికారి లక్షణం. బాబ్: అంటే భక్తుడు ప్రతి ఒక్కరి ముక్తి కొరకు తప్పకుండా పనిచేయాలా? శ్రీల ప్రభుపాదులు: అవును, భక్తుడు ప్రామాణిక గురువు నిర్దేశంలోనే తప్పకుండా పనిచేయాలి, కానీ ఉత్తమాధికారిని అనుసరిస్తూ కాదు. శ్యామసుందర: మీ శిష్యులు పాపాల కారణంగా ఒక్కప్పుడు మీరు అనారోగ్యం, నొప్పులు కలుగుతుంటాయని మీరు ఒకసారి అన్నారు. అటువంటి వాటి వల్ల కూడా అనారోగ్యం కలుగుతుందా? శ్రీల ప్రభుపాదులు: చూడు, అహం త్వాం సర్వపాప్యేభ్యో మోక్ష ఇచ్చామి మా శుచ. నేను నిన్ను అన్ని పాపాల నుండి కాపాడుతాను, భయపడకు అని కృష్ణుడు అన్నాడు. శ్రీకృష్ణుడు ఎంత శక్తివంతుడంటే ఇతరుల పాపాలను నన్నిటినీ తీసుకొని వెంటనే వారికి సరిగ్గా చేయగలుగుతాడు. కానీ ఒక వ్యక్తి శ్రీకృష్ణుని పక్షాన పనిచేసినప్పుడు ఆయన కూడా తన శిష్యుల పాపాల బాధ్యతలను వహిస్తాడు. అందుకే గురువుగా కావడం సామాన్యమైన పని కాదు. దీనిని గమనించారా? ఆయన విషాన్నంతా తీసుకొని ఇమర్చుకోవాల్సి ఉంటుంది. అందుకే కొన్నిసార్లు ఏదో కొంత కష్టం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన శ్రీకృష్ణుడు కాదుగా. అందుకే శ్రీ చైతన్య మహాప్రభువు చాలామంది శిష్యులను తీసుకోవద్దని హెచ్చరించారు. కానీ ప్రచారాన్ని పెంచడం కొరకు పడైనా సరే చాలామంది శిష్యులను నేను తీసుకోవాల్సి ఉంటుంది. అది యథార్థం. గురువు తన శిష్యుల పాపాలన్నిటినీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే అన్ని పాపాలను ఇమర్చుకోలేకపోతే చాలామంది శిష్యులను తీసుకోవడం ప్రమాదకమైన పనే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ
పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వైష్ణవ భగవద్భక్తులందరికీ నా గౌరవపూర్వక వందనాలు. కల్పవృక్షాలుగా వారు ప్రతి ఒక్కరు కోరికలను పరిపూర్ణంగా చేయగలుగుతారు. వారు పతిత బద్ధ జీవుల పట్ల సంపూర్ణమైన కరుణ కలిగినవారు. గురువు బద్ధాత్ములందరిని బాధ్యతను స్వీకరిస్తాడు. బైబిల్లో కూడా ఇదే చెప్పబడింది. యేసుక్రీస్తు జనుల పాపాలన్నిటినీ తీసుకొని తన జీవితాన్ని త్యాగం చేశాడు. అదే గురువు యొక్క బాధ్యత. కృష్ణుడే గనక అపాప విద్య అంటే పాపాలచే అంటబడినవాడు చెప్పబడుతుంది. కానీ జీవుడు సూక్ష్మమైనవాడు కనుక దాని ప్రభావానికి లోనవుతాడు. పెద్ద మంట చిన్న మంట, ఒక పెద్ద వస్తువు చిన్న మంటలో వేస్తే ఆ చిన్న మంటని ఆరిపోతుంది. కానీ పెద్ద మంటలో ఏది చేసినా ఏమీ కాదు. అంటే పెద్ద మంట దేనినైనా కాల్చివేస్తుంది. బాబ్, యేసుక్రీస్తు కష్టం అటువంటిదేనా? శ్రీల ప్రభుపాదులు. అయినా జనులందరి పాపాలను స్వీకరించాడు, అందుకే కష్టానికి గురయ్యాడు. బాబ్, ఓహో అలాగా. శ్రీల ప్రభుపాదులు. జనులందరి పాపాలను స్వీకరించి తాను తన జీవితాన్ని త్యాగం చేశానని అతడు బైబిల్లో అన్నాడు. కానీ ఈ క్రైస్తవులు దానికి చట్టంగా చేస్తూ తమ పాపాలను క్రీస్తు కష్టాలను అనుభవిస్తాడని అంటారు. చూడండి, వీళ్ళంతా మహామూర్ఖులు. తాము అన్ని పాపాలు చేసుకుంటూ పోతే వాటన్నిటినీ స్వీకరించేట్లుగా యేసుక్రీస్తుతో వాళ్ళకి ఒప్పందం చేసుకున్నారు. అదే వారి మతం. అయినా క్రీస్తు ఎంతటి ఉదాత్తమైన వాడంటే వారి పాపాలన్నిటినీ తానే తీసుకొని కష్టాన్ని అనుభవించాడు. కానీ అది వాళ్ళందరికీ పాపాల నుండి ఆపలేకపోయింది. వారికి ఆ బుద్ధే రాలేదు. యేసుక్రీస్తు కష్టపడినవు మనం మాత్రం పాపం చేద్దాం అని వారు తేలికగా తీసుకున్నారు. అవునా బాబ్? అవును. శ్రీల ప్రభుపాదులు. మన కోసం యేసుక్రీస్తు కష్టాలు పడ్డాడు, కానీ మనం మాత్రం పాపాలు చేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళందరూ సిగ్గుపడాలి. నీవు చంపద్దు అని ఆయన అన్నాడు, కానీ వాళ్ళు చంపడానికి కొనసాగిస్తూనే యేసుక్రీస్తు మనలను క్షమించు, అన్ని పాపాలు తీసేసుకుంటాడు అని అనుకుంటారు. ఇది జరుగుతూనే ఉంది. నేను చేసిన పాపాలకి నా గురువు కష్టపడవలసి ఉంటుంది, అందుకే కించెత్తైన పాపాలను నేను చేయను అని అందరూ ఎంతో సావధానంగా ఉండాలి. అదే శిష్యునికి బాధ్యత. మంత్రదీక్ష తరువాత శిష్యునికి అన్ని పాపాలను నశించిపోతాయి. కానీ తర్వాత మళ్ళీ పాపాలు చేస్తే దానికి గురువే కష్టపడాల్సి ఉంటుంది. శిష్యుడు దయార్థ హృదయం గలవాడై తన పాపాలను గురువు కష్టాన్ని అనుభవించవలసి వస్తుందని బాధపడాలి. గురువుకు ఏదైనా వ్యాధి వస్తే అది ఇతరులను పాపం కారణంగానే అయి ఉంటుంది. అందుకే ఎక్కువ మంది శిష్యులను తీసుకోవద్దని ఉపదేశం ఉంది. కానీ ప్రచారం చేస్తున్నాం కాబట్టి నేను చాలా మంది శిష్యులను స్వీకరిస్తాను. పర్వాలేదు, కష్టపడైనా సరే ఈ శిష్యులందరినీ స్వీకరిస్తాను. నాకేదైనా కష్టం కలిగినప్పుడు అది పూర్వకర్మ ఫలం వల్లనేనా అని ఒక ప్రశ్న అడిగావు, అవునా? పాప నడత కలిగిన కొందరు శిష్యులను నేను స్వీకరించాను. అదే నా తప్పు. అదే నేను చేసిన తప్పు. బాబ్, ఇది అప్పుడప్పుడు జరుగుతుందా? శ్రీల ప్రభుపాదులు. అవును, ఇది తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే నేను ఎంతోమంది శిష్యులను స్వీకరిస్తున్నాను. నా గురుదేవుడు నన్ను కాపాడారు. ఆయనకు నేను కష్టాలు కలిగించకూడదు అని జాగ్రత్తగా ఉండడం శిష్యుల బాధ్యత. అయినా గురువు కష్టానికి లోనైనప్పుడు శ్రీకృష్ణుడు ఆయనను కాపాడతాడు. పతిత జీవులను ఉద్ధరించడానికి ఈయన ఎంతో బాధ్యత స్వీకరించాడు అని కృష్ణుడు అనుకుంటాడు.
కౌంతేయ ప్రతిజానీయి నమే భక్త ప్రణశ్యతి. ఓ కౌంతేయ, నా భక్తుడు ఏనాడూ నశించడు, ధైర్యంగా ప్రకటించు అని శ్రీకృష్ణుడు అన్నాడు. కృష్ణుడి పక్షాన సాహసం చేసే కారణంగా గురువు ఎప్పుడూ సురక్షితంగానే ఉంటాడు. బాబ్, మీరు పడే కష్టం మేము అనుభవించే కష్టం లాంటిది కానే కాదు. శ్రీల ప్రభుపాదులు: అవును, ఇది కర్మఫలం వలన కాదు, మా పాపాల కారణంగా గురువు గారికి కష్టం కలుగుతుంది అని శిష్యులు తెలుసుకునేందుకే అప్పుడప్పుడు కష్టం కలుగుతూ ఉంది. బాబ్, మీరెప్పుడూ చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. శ్రీల ప్రభుపాదులు: నేనెప్పుడూ బాగానే ఉంటాను, ఎందుకంటే ఏదైనా కష్టం కలిగినా శ్రీకృష్ణుడు నన్ను రక్షిస్తాడని నాకు బాగా తెలుసు. కానీ ఆ కష్టం మాత్రం పాపాల వలన కలిగిందే కాదు. బాబ్, నేను ఉంటున్న ఊళ్ళో నీళ్లలో ఏదో కాలుష్యం ఉంది కాబట్టి దానిని నేను మరిగించి త్రాగుతున్నాను. అయితే రోగాన్ని తట్టుకోగలిగినంత ఆరోగ్యం నాకుంటే నీటిని ఎందుకు మరిగించుకొని త్రాగాలి? అప్పుడు ఏ నీళ్ళనైనా త్రాగవచ్చు అనే సక్రమంగా ప్రవర్తించకపోతే రోగం ఎట్లాగో వస్తుంది. శ్రీల ప్రభుపాదులు: భౌతిక జగత్తులో ఉన్నంత వరకు భౌతిక నియమాలను నీవు విస్మరించలేవు. ఉదాహరణకు, నీవు అడవికి వెళ్ళావనుకో, అక్కడొక పులి ఉంది, అది నీ మీద తప్పకుండా దాడి చేస్తుంది. ఎందుకు నీవు అక్కడికి నీ అంతట నీవే వెళ్ళి నీ మీద దాడి చేయించుకోవాలి? భక్తుడంటే అనవసరమైన సాహసాలు చేస్తాడని కాదు. ఇప్పుడు నేను భక్తుడినయ్యాను, దేనికైనా నేను ఎదుర్కొంటాను అని నీవు అనకూడదు. అది మూర్ఖత్వం. అనాసక్త విషయాన్ యథార్థంతం ఉపయుంజతే నిర్బంధే కృష్ణం సంబంధే యుక్తమైరాగ్యముచ్యతే. భక్తుడు ఎటువంటి ఆసక్తి లేకుండా జీవన వాసవరాలను స్వీకరించాలి బోధించబడింది. అతడు మరిగించిన నీటినే త్రాగుతాడు. కానీ ఒకవేళ మరిగించిన నీళ్లు దొరకపోతే అతడు నీళ్లు త్రాగాడని అర్థమా? అది దొరకపోతే అతడు మామూలుగా నీళ్లు త్రాగుతాడు. భక్తులు కృష్ణ ప్రసాదం తీసుకుంటారు, కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి హోటల్లో తినాల్సి వస్తుంది. భక్తుడయ్యాను కనుక నేను హోటల్లో తినను, ఉపవాసం చేస్తాను అని అనుకోవాలా? భక్తుడు ఉపవాసం చేసి బలహీనంగా అయిపోతే ఎట్లా ప్రచారం చేయగలుగుతాడు? బాబ్, భక్తుడు తన వ్యక్తిత్వాన్ని కొంత కోల్పోతాడు. కానే కాదు. శ్రీల ప్రభుపాదులు: కానే కాదు, శ్రీకృష్ణుడు ఆనందింపచేయడానికి పూర్తిగా స్వతంత్రం ఉంటుంది. తనకు శరణ పొందమని శ్రీకృష్ణుడు అన్నాడు. భక్తుడు స్వచ్ఛందంగా శరణాగతుడవుతాడు. దీని అర్థం అతడు వ్యక్తిత్వాన్ని కోల్పోయాడని కాదు, అతడు తన వ్యక్తిత్వాన్ని కలిగే ఉంటాడు. ఉదాహరణకు, అర్జునుడు తన వ్యక్తిత్వం కారణంగానే మొదట్లో యుద్ధం చేయడానికి నిరాకరించాడు. కానీ శ్రీకృష్ణుని గురువుగా అంగీకరించి అతడి శిష్యుడుగా అయ్యాడు. అప్పుడు కృష్ణుడు ఏదో ఆజ్ఞాపించినా దానిని అతడు సరేనన్నాడు. అంటే అతడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోయాడని అర్థం కాదు. శ్రీకృష్ణుడు ఏది చెబితే దానిని నేను చేస్తాను అని అతడు స్వచ్ఛందంగా అంగీకరించాడు. మా శిష్యులందరూ కూడా చూడండి, వారు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు, కానీ తమ వ్యక్తిత్వాన్ని నాకు సమర్పించారు. కావాల్సిందంతా అదే. ఉదాహరణకు, ఒక వ్యక్తి లైంగిక జీవితంలో పాల్గొనడం లేదనుకోండి, దాని అర్థం అతడు నపుంసకుడయ్యానని కాదు కదా. కావాలనుకుంటే అతడు 1000 సార్లు మైథునంలో పాల్గొనగలడు, కానీ అతడు దానిని స్వచ్ఛందంగా వదిలిపెట్టాడు. పరం దృష్ట్వా నివర్తతే, అతనికి అప్పుడు ఉన్నతమైన రుచి లభించింది. ఒకప్పుడు మేము ఉపవాసంగా ఉంటాము, కానీ దాని అర్థం మాకు రోగం వచ్చిందని కాదు. మేము స్వచ్ఛందంగా ఉపవాసం చేస్తాము అంటే నాకు ఆకలి లేదని
తినలేదని అర్థం కాదు, కానీ స్వచ్ఛందంగానే మేము ఉపవాసం చేస్తాం. బాబ్, శరణాగతుడైన భక్తుడు వివిధ విషయాల పట్ల తన వ్యక్తిగత రుచిని నిలుపుకునే ఉంటాడు. శిల ప్రోపాదులు: అవును బాబ్, అతడు తన వ్యక్తిగత ఇష్టాలను అయిష్టాలను నిలుపుకునే ఉంటాడు. శ్రీల ప్రోపాదులు: అవును, అతడు పూర్తిగా ప్రతి దానిని నిలుపుకొనే ఉంటాడు. కానీ శ్రీకృష్ణుడికే ప్రాధాన్యాన్ని ఇస్తాడు. ఉదాహరణకు, నాకేదైనా ఇష్టం అనుకోండి, కానీ శ్రీకృష్ణుడి వద్దు, దానిని వాడకూడదు అని అంటే అప్పుడు దానిని నేను వాడను. అంటే కృష్ణుడి కోసం దానిని నేను విడిచిపెడుతున్నానని. నాకు ఇవి ఇష్టం అని కృష్ణుడంటే అతనికి ఇష్టమైన వాటిని నేను సమర్పిస్తాను. తర్వాత దానిని ప్రసాద రూపంలో తీసుకుంటాను. శ్రీకృష్ణుడికి రాధారాణికి అంటే ఇష్టం. అందుకే గోపికలందరూ రాధారాణిని కృష్ణుడి దగ్గర తోస్తుంటారు. శ్రీకృష్ణుడికి ఈ గోపిక అంటే ఇష్టం. సరే, ఈమెను కృష్ణుడి దగ్గరకు చేరుద్దాం అని వాళ్ళు అనుకుంటారు. అదే కృష్ణ చైతన్యం. అంటే మన ఇంద్రియాలను కాక శ్రీకృష్ణుడి ఇంద్రియాలను తృప్తిపరచడం అదే భక్తి, అదే కృష్ణ ప్రేమ. శ్రీకృష్ణుడికి ఇది ఇష్టం, నేను అతనికి ఇది తప్పకుండా ఇవ్వాలి. అంటే ఇక్కడ ప్రోపాదులు ఏమంటున్నారంటే, కృష్ణునికి ఏది ఇష్టమైతే అది చేస్తాడు. భక్తుడైనవాడు, శరణాగతుడైనవాడు భగవంతునికి ఇష్టం లేని పనులను భక్తుడు చేయడనమాట. అదే కృష్ణ చైతన్యం. సపోజ్ మనకి ఇష్టంగా ఉండదు, కానీ ఇది కృష్ణుడు చెప్తున్నాడు, ఇది ఈ కృష్ణునికి ఇష్టం అంటే మనం అది చేయాల్సింది. సపోజ్ ఇది కృష్ణునికి ఇష్టం లేదు, గురువు గారికి ఇష్టం లేదు అంటే మనము దాన్ని ఇష్టపడకూడదు. సో అదే కృష్ణ చైతన్యం అన్నమాట. అదే శరణాగతి యొక్క లక్షణం. అంటే మన ఇంద్రియాలను కాకుండా కృష్ణుని ఇంద్రియాలను తృప్తిపరచడం అదే భక్తి, అదే కృష్ణ ప్రేమ. సో ఇంతటితో మనము ఇవాళ రీడింగ్స్ సెషన్ని ముగిస్తాము. సో ఎవరికైనా ఇందాక చదివిన దగ్గర ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సరే, అట్లయితే ముగిస్తామా? ఓకే ప్రభు, ఏం లేదు డౌట్స్. ఓకే. చాలా బాగా చెప్పారు ప్రభు. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు ప్రభు. చాలా బాగా చెప్పారు, అర్థమైంది. ఓకే మాతాజీ. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.